ఉత్తర భారతంలో మెరుపు వరదలు జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని చమోల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా 12 మంది గల్లంతయ్యారు. మణిపూర్లో కూడా చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. పలు చోట్ల మెరుపు వరదల కారణంగా అపార నష్టం జరిగింది. చమోలీలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా 12 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్లు కుప్పకూలాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నందానగర్లోని దుర్మ గ్రామంలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సేవల కోసం ప్రత్యేక వైద్య బృందం అక్కడే ఉంది. మోఖ్ నదికి వరద పోటెత్తింది. కుంత్రి, లగాపాలి, కుండి, బన్స్వాడా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరుగుపడి మూసుకుపోయిన రోడ్లను పునరుద్ధరించేందుకు జేసీబీలను తరలించారు. ఇళ్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చమోలీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. వారం రోజుల్లో రెండోసారి క్లౌడ్ బర్స్ట్ కారణంగా రాష్ట్రంలో అపార నష్టం జరిగింది. రాజధాని డెహ్రాడూన్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో దెబ్బతిన్న తపకేశ్వర్ ఆలయాన్ని సీఎం ధామీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులతో కూడా మాట్లాడారు. అక్కడ చిక్కుకున్న భక్తులకు అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసానిచ్చారు. వరదల్లో ఆలయ గర్భగుడికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆలయ ప్రాంగణంలోని కొన్ని భవనాలు మాత్రం దెబ్బతిన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మణిపూర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాజధాని ఇంపాల్ శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ఇంపాల్ నదికి గండి కారణంగా వరద నీరు నగరంలోకి ప్రవేశించింది. ఇంపాల్ మయాలింబి హైవే పూర్తిగా నీట మునిగింది. దీంతో హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు కాలినడకనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో వేలాది మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. మణిపూర్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. సహాయక చర్యల్లో ఆర్మీతో పాటు అసోం రైఫిల్స్ జవాన్లు పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలకు అన్ని రకాల సాయం చేస్తున్నారు. ఆహార సామాగ్రి, మందులను పంపిణీ చేస్తున్నారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్రం కూడా భరోసానిచ్చింది. మణిపూర్తో పాటు అసోం, అరుణాచల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.